నమస్తే సార్. నమస్తే. ఆంజనేయ ప్రసాద్ గారంటే మీరేనండి? ఏమిటి వెనక చూస్తున్నావు? తోకేమని ఉంది అనే నేనే. మీ అమ్మాయి గీత పంపారు. ఓహో, అమ్మాయి గారిని ప్రేమిస్తున్నా అన్నావా? నీకెలా తెలుసు? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నవ్వుతావేంట్రా? వెళ్ళి ప్రోగ్రామ్ ఏర్పాట్లు చేయి. ఈడికి ఎంత బిల్డప్ ఎందుకండి? ఆ డబ్బాలు తీసుకొస్తాను, ఇక్కడ ఏదో ప్రశ్న అడిగేయండి. ప్రశ్న? ఏం ప్రశ్న? మరేం ప్రశ్నలు లేకుండా ఊరకనిస్తారా పిల్లని? మరి మా గీతను పెళ్లి చేసుకోవాలంటే కౌన్ బనేగా గీతాపతి అని నేను అడగబోయే ప్రశ్నలకి కరెక్ట్ సమాధానాలు చెప్పాలి. ఓకే? ఓకే సార్. ఆ ఎరుపు మూత డబ్బాలో నుంచి ఒక చీటిది. అలాగే. నీ పేరేమన్నావు? ప్రేమ్ కుమార్ సార్. చాలా చక్కటి పేరు. Thank you, ప్రేమ్ కుమార్ సార్. నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదూ? అవును సార్. పోటీలో పాల్గొని విజేతమై తిరిగి రమ్మని మా అమ్మాయి పంపించింది, అవునా? అవును సార్. అడగండి, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలను. అదే ఓవర్ యాక్షన్ అంటే. నేను అడుగుతాగా ప్రశ్న. సారీ మిస్టర్ ప్రేమ్ కుమార్, నీకు ప్రశ్న కాదు, ఒక చిన్న యాక్షన్ పార్ట్ వచ్చింది. ఆ పని నువ్వు పూర్తి చేస్తే నువ్వు విజయుడు అయినట్టే. ఓకే? ఓకే, రెడీ సార్. అసెంబ్లీలో ఉన్న గాంధీ గారి విగ్రహానికి ఎరుపు రంగు పూసి రావాలి. గాంధీ గారి విగ్రహానికి ఎరుపు రంగు పూయాలా? Yes. ఓకే, పని పూర్తి చేసుకుని విజేతగా వస్తాను. ఎరుపు రంగు మూత వచ్చినప్పుడే అనుకున్నాను, పాపం అయిపోయాడు. ఆ కుర్రవాడి పరిస్థితి ఏమవుతుందో చూసే లోపు చిన్న కమర్షియల్ బ్రేక్. ప్లీజ్ డోంట్ గో అవే. ఎయిర్ కూలర్ చవగ్గా వస్తుంది, తీసుకుందామంటే గతి లేని బతుకులైపోయాయి. మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఆయన చిన్న గుమ్మస్తే అయితే మాత్రమే వాళ్ళ ఇంట్లో ఏసీ దగ్గర నుంచి లేని వస్తువు అంటూ లేదు. సామాను కొనుక్కోవాలంటే కావాల్సిన డబ్బు కాదు, శ్రద్ధ కావాలి. బాగా చెప్పావే. మగవాడికి శ్రద్ధ లేకపోతే ఇంట్లో ఉండే ఆడవాళ్ళం ఎంతకని చేస్తాం? ఏ ఇంట్లో చూసినా కలర్ టీవీలు, వీసీఆర్లు. ఇలా చూసిన వాళ్ళు అలా కొనుక్కుంటున్నారు. పెళ్ళై 15 ఏళ్లయింది. మస్క మస్క టీవీ, మా వాళ్ళు ఇచ్చిన మంచం తప్ప వేరే వస్తువు కొంటే ఒట్టు. బాధపడకు, ఏం చేస్తాం? దేనికైనా టైం రావాలి. ఇప్పుడు మార్కెట్ లో రకరకాల పద్ధతిలో సామాన్లు అమ్ముతున్నారు. వాటి గురించి మనకు తెలియక ఇలా బాధపడుతున్నాం. ఏమోనమ్మా, నీ నోటి చలవన మనకి మంచి చెడు చెప్పేందుకు ఎవరినైనా ఆ దేవుడు పంపిస్తే బాగుండును. నమస్కారం, నా పేరు అప్పారావు. అందరూ నన్ను స్కీముల అప్పారావు అని పిలుస్తూ ఉంటారు. మీకు ఏ వస్తువు కావాలనుకున్నా సరే సులభమైన వాయిదా పద్ధతుల్లో క్షణాల్లో ఇప్పించేస్తా. हमको तेलुगु नहीं आता, उर्दू में बोलो. నాకు తెలుగు తప్ప వేరే భాష నయ్యి ఆతా హై. क्या है? నువ్వు వెళ్ళు హై, వెళ్ళు. पागल है क्या? భలే గిరాకీ. ఇంకో పార్టీ పడతా. అక్కయ్య గారు నమస్తే. ఎర్రటి ఎండలో బట్టలు మీరే ఉతుక్కుంటున్నారా? అర్రే, పోనీలే నాయనా, కట్టుకున్న వాడికి కన్న సంతానానికి లేకపోయినా కనీసం నువ్వైనా అయ్యో పాపం అన్నావు, అంతే చాలు. చచ్చా, బాధపడకండి. అవును, మన ఇంట్లో వాషింగ్ మిషన్ లేదా? సర్లే, నా బతుకి వాషింగ్ మిషన్ కూడానా? వాషింగ్ మిషన్ లేదా? ఇంట్లో బావగారున్నారా? లేరు, ఉన్నా బట్టలు ఉతకరు. అబ్బే, ఆయన బట్టలు ఉతకడం గురించి కాదు, నేను గోడ దూకి లోపలికి వచ్చి మీకు స్కీముల గురించి చెప్పడానికి. లేరు, జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళాడా? ఆయన ఉద్యోగం అక్కడేగా. అదే విషయం. వరాలిచ్చే దేవత వర్రీసులో ఉన్నట్టుగా మీ ముఖం ఎంత వాడిపోయిందో తెలుసా? మీకు తెలవదు, నాకు తెలుసు. నాకు లేడీస్ సెంటిమెంట్ కొంచెం ఎక్కువలేండి. మీరిలా కష్టపడుతుంటే నేను అస్సలు చూడలేను. మీలాంటి ఫ్యామిలీ లేడీస్ కి సహాయం చేయడం కోసమే నేను ఈ స్కీముల అప్పారావు అవతారం ఎత్తాను. స్కీమ్లా? ఏ స్కీమ్లు? ఒకటేమిటండి, జడ పిన్నుల దగ్గర నుంచి జంబో జెట్టు విమానాల వరకు అన్ని సులభమైన వాయిదా పద్ధతుల్లో లభ్యమవుతున్నాయి. ఉదాహరణకి ₹1 కట్టండి, 5 తులాల బంగారం పట్టుకెళ్ళిపోండి. ₹1 5 తులాల బంగారమా? అంతే. ఇవాళ ₹1, రేపు రూపాయి, ఎల్లుండి ₹2. ఈ విధంగా జస్ట్ 2 సంవత్సరాల పాటు కట్టాలంతే. ప్రస్తుతానికి మీకు వాషింగ్ మిషన్ కావాలి కాబట్టి వారానికి ఒక్క ₹2 కడతారా? వాషింగ్ మిషన్ ఇప్పించేస్తాను. వారానికి ₹2? ఇంతేనా? అయ్యో, బావగారు ఇంట్లో లేరే? అయితే ఇంకే శుభసూచకం. వెంటనే స్కీములో జాయిన్ అవ్వండి, వాషింగ్ మిషన్ ఇంటికి తెచ్చుకోండి, రాత్రికి బావగారికి చూపించండి. కిక్కరు మనకుండా ఒప్పుకుంటారు. త్వరపడండి, అవతల స్టాక్ అయిపోతే మరి నేనేం చేయలేను. అబ్బో, అక్కయ్య గారు సూపర్ ఫాస్ట్ లో ఉన్నారు, ఆల్రెడీ షాప్కి వెళ్ళిపోయారు. అక్కయ్య గారు,
ఇన్స్టాల్మెంట్ ఈజీ పద్ధతి ఇన్స్టాల్మెంట్ ఈజీ పద్ధతి ఇన్స్టాల్మెంట్ ఇంటికి మంచిది ఇన్స్టాల్మెంట్ వచ్చి కొనండి ఫస్ట్ డబ్బు కట్టండి నెక్స్ట్ ఓ సుబ్బాయమ్మ ఓ సావిత్రమ్మ ఓ అండాళమ్మ ఓ అనసూయమ్మ రెండు అరువే ఇచ్చును ఇన్స్టాల్మెంట్ బరువే పెంచును ఇన్స్టాల్మెంట్ కరువే తీర్చును ఇన్స్టాల్మెంట్ పరువే పెంచును ఇన్స్టాల్మెంట్ ఈజీ పద్ధతి ఇన్స్టాల్మెంట్ ఇంటికి మంచిది ఇన్స్టాల్మెంట్ రూపాయే కట్టి డైనింగ్ టేబుల్ తీసుకుపోండి వీక్లీ 2 రూపాయలు కట్టి వాషింగ్ మిషన్ మోసుకుపోండి మంత్లీ 10 రూపాయలు కట్టి మారుతి కారే తోలుకుపోండి క్వార్టర్లీ 100 కట్టి కట్టిన ఫ్లాట్ లో గాలెట్టండి పచ్చడి సీసా గాని ఇక పట్టు చీరలే గాని చెంచా గరిటలు గాని ఇక చంద్రహారమే గాని కోరినవన్నీ ఇస్తానండి డోరు డెలివరీ చేస్తానండి ఇన్స్టాల్మెంట్ ఈజీ పద్ధతి ఇన్స్టాల్మెంట్ ఇంటికి మంచిది ఇన్స్టాల్మెంట్ మన వెంకన్న వాయిదాలనే పెట్టాడండి గజనీ మహమ్మద్ యుద్ధంలోన వాయిదాలలో గెలిచాడండి నెలవంకైనా చందమామగా వాయిదాలలో ఎదిగేనండి బిలియన్లున్న బిల్ గేట్స్ అయినా వాయిదాలలో పెరిగాడండి పుదినే పల్లిలో గాని ముంబై గల్లీలో గాని అత్యవసర వస్తువు గాని మధ్య తరగతి మనిషి వండికి ఇన్స్టాల్మెంటే ఇంధనమండి ఇన్స్టాల్మెంట్ ఈజీ పద్ధతి ఇన్స్టాల్మెంట్ ఇంటికి మంచిది ఇన్స్టాల్మెంట్ వచ్చి కొనండి ఫస్ట్ డబ్బు కట్టండి నెక్స్ట్ ఓ సుబ్బాయమ్మ ఓ సావిత్రమ్మ ఓ అండాళమ్మ ఓ అనసూయమ్మ రెండు అరువే ఇచ్చును ఇన్స్టాల్మెంట్ బరువే పెంచును ఇన్స్టాల్మెంట్ కరువే తీర్చును ఇన్స్టాల్మెంట్ పరువే పెంచును ఇన్స్టాల్మెంట్ ఈజీ పద్ధతి ఇన్స్టాల్మెంట్ ఇంటికి మంచిది ఇన్స్టాల్మెంట్ మమ్మీ మమ్మీ ఏంట్రా కేకలు డాడీ ఊరేసుకుంటున్నాడు అయ్యో మమ్మీ డాడీ ఊరేసుకుంటున్నాడు తొందరపడవాకు ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అంత మాత్రాన్ని ఊరేసు చేస్తావా ఇంకో రే పబ్బుని గడి మొహం చూడు పిక్క మొహం వేసుకు ఎలా చూస్తున్నాడు వారి మొహం చూసైనా నీ నిర్ణయం మార్చుకోరా మోహన్ రావు నా ప్రాబ్లమ్స్ తో పోల్చుకుంటే నీ ప్రాబ్లమ్స్ ఒక ప్రాబ్లం కదయ్యా నా మాట విని లోపలికి వెళ్ళవయ్యా ఏంటండి మీరంటున్నది నాకేం అర్థం కావట్లేదు ఏం లేదు నేను ఊరేసుకోబోతున్నాను వీళ్ళ ఉద్దేశం అందుకని ధైర్యం చెప్తున్నారు చూడండి ఇది ఆత్మహత్య ప్రయత్నం కాదు మరి బట్టలు ఆరేసుకోవటానికి తాడు కట్టి పెట్టండి అన్నాను అదా సంగతి ఏమండి
ఈ తాడు చివరి వరకు కట్టండి మాకు కూడా ఉపయోగపడుతుంది అలాగే మేము కూడా ఆరేసుకుంటాం. ఒరే బబ్లు వెళ్ళి సుత్తి పట్టరా. మన ఇంట్లో సుత్తిలే ఏమైందిరా పాకెట్ సుత్తి నా దగ్గర ఉంది ఏమండి ఆ, ఆ సుత్తి తీసురండి అలాగే సుత్తలు కూడా తాగిన పెట్టుకుంటారా? పాల కవర్లు కూడా పెట్టుకుంటాం. ఆ, సుత్తు వచ్చింది తప్పుకోండి. ఇదిగో ఆ. ఏది? ఆ? అబ్బా కాసరామ గారు అసలు ఏం జరిగిందంటే ఏమిటండి ఎందుకు భయం మరేం ఊరికే ఉంటున్నావా ఆ. అద్దెస్తున్నావు అద్దే ఏంటి నువ్వు కట్టే అద్దె ఇంటికి అనుకట్టడానికి సరిపోలేదు నాకు కట్టడు ఓలమ్మో పెగులు డబ్బులు కట్టండి. ఎంత ఫస్ట్ జీతం వచ్చాక కడతాను. ముందు మీరు లోపలికి పదండి బాత్రూంలో నీళ్లు రావట్లేదు దాన్ని రిపేర్ చేయించు. అద్దె కరెక్ట్ గా తీసుకుపోతావు మా ఇబ్బందులు మాత్రం పట్టవా ఏటే మగవాళ్ళంతా వెనక్కి నట్టేసి తెగరచ్చిపోతున్నారు. మీతో డాక్టరేంటి ముందు ఇల్లు కాల్ చేసేయండి. మీకు 10 రోజులు టైమింగ్ ఇచ్చేస్తున్నారు. కాల్ చేసేయండి అంతే. ఏంటి నువ్వు ఇచ్చేది బోర్డు టైం మేము ఖాళీ చెయ్యం నీ దిక్కున్న చోట చెప్పుకోపా. కావాలంటే కోర్టుకెళ్ళు లాయర్ని పెట్టుకుంటాం. వాళ్ళ బ్రదర్ ఫ్రీగా ఉన్నాడు ప్రాక్టీస్ లేకుండా పొలమ్మో ఏటి ఎవరు చాలా దూరం వచ్చేసినారే ఇక లాభం లేదు. మా బెదర్ అప్పకుండా కూడా చెప్పేసిన అనుకో 3 నిమిషాలు ఏటి 3 నిమిషాలు మిమ్మల్ని అందరూ బయటకు గంటి చెప్తారా. మీ బ్రదర్ కూడా ఖాళీ ఏంటి 10 గంటలు చేసి జైలుకి వెళ్ళిపోనాడు. మొన్నే జైలు నుంచి లగెత్తుకు వచ్చేసినాడు. ఖాళీగా ఉన్నాడు. చూస్తాను మీరు నా ఇంట ఖాళీ చేయరా అది కూడా చూస్తాను. ఏమండి? ఒరే ఏమండి? బాబు, దెబ్బ గట్టిగా తగిలిందా ఎవరమ్మా నువ్వు? నా గురించి ఎందుకు బాధపడుతున్నావు? వాస్తు ప్రకారం ఈశాన్య మూల బరువు ఉంటే మంచిది. మీటర్ మీద 5 రూపాయలు ఇవ్వండి. హుస్సేన్ సాగర్ లో బ్యాట్స్మెన్ ఇదిగో, నువ్వేం కంగారు పడకు. ఆ సుత్తి పెట్టి నెత్తి మీద ఒకటి దారిలోకి వస్తాడు. మిరపకాయ చుక్కరకాయ అంబతికాయ అమ్మో ఒరేయ్ ఏమిటే కౌసలం వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. సైలెంట్ గా వెళ్ళా ఆ. ఈ సుత్తి తీసుకుని ఇంటికి రమ్మంది. వాళ్ళ ఏరియాలో సుత్తు నీ వెనుకే తిరిగే కనులేమో నీ కలలే అడిగే నీ తలపే నన్ను తెగకొచ్చేస్తుంది నీ వైపే నన్ను రారమ్మంటుంది మనసేమో నీ వెనుకే తిరిగే కనులేమో నీ కలలే అడిగే నీ